యూజువల్గా ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెడతారు, సినిమా సక్సెస్ అయిపోతే ఇంకా అంతా అక్కడికి అయిపోతుంది. మరి ఈ సినిమా భారీ స్థాయిలో సక్సెస్ కొట్టింది. మీకు సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు మీరు వర్క్ చేశారు కాబట్టి డబ్బులు ఈ కామన్గా జరిగేది. కానీ ఇంత సక్సెస్ తర్వాత ఆయన మీకు పిలిచి ట్రీట్ పార్టీ ఇవ్వడం లాంటిది ఏమైనా జరిగిందా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి? అంటే సక్సెస్ తర్వాత ఏమి కాదు, కానీ సినిమా అయిపోయినప్పుడు ముందుగానే ఇచ్చేసారు మాకు. ఓకే, సక్సెస్ ట్రీట్ ముందే ఇచ్చారు ఆయన. అంటే హీరో గారు ఇచ్చారు, ప్రొడ్యూసర్ గారు కూడా ఇచ్చారండి. పార్టీ ఇచ్చారు. అసలు లొకేషన్లోనే చాలా, అంటే ఎప్పుడు నేను చూడనటువంటి ఫుడ్. ఓకే, డైలీ ప్రతిరోజు టెక్నీషియన్ అందరికీ పెట్టేవారు. అది ఎలా ఉండేదంటే ఒక పెద్ద లెజెండ్ వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్తే గాన అలాంటి పండగ వాతావరణంలో ఫుడ్ ఎలా ఉంటుంది, మనకు సెల్ఫ్ సర్వీస్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఒక 5 స్టార్ హోటల్ నుంచి తీసుకొచ్చినట్టుగా ఆ రకమైనటువంటి వాతావరణంలో ఆ రకమైనటువంటి ఫుడ్ ప్రతిరోజు టెక్నీషియన్స్గా పెట్టేవాళ్ళు. ప్రతిరోజు అసలు ఆ పెట్టిన ఫుడ్ సాధారణమైంది కాదు, ఒక మాటలో చెప్తే అయ్యేది కూడా కాదు. చాలా గొప్పగా పెట్టారు. ఇది ఎక్కడ ఇప్పుడు నేను చూడలేదు, ఎక్కడ ఎప్పుడు అలాగే ఎవరు పెట్టరు కూడా. అంత మాకు ఇచ్చిన డ్రింక్స్ కావచ్చు, డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ అండి, ఎనర్జీ డ్రింక్స్. ఇంకా చలికాలం వచ్చింది అంటే హీటర్లు పెట్టించేవాళ్ళు టెక్నీషియన్స్ కోసం సెట్లో. ఇప్పుడు ఎండ వస్తే ఏదో వాళ్ళకి గొడుగు ఒకటి వేసుకుంటారు ఎవరైనా బయట, ఇక్కడ అలా కాదు. మాకంటూ ఒక సపరేట్ ఒక టెంట్ డిపార్ట్మెంట్నే మాట్లాడి బొంబాయి నుంచి వాటర్ ప్రూఫ్ టెంట్లు వర్షాకాలం వస్తే ఎండకి కూడా ఎండనిచ్చేవాళ్ళు కాదు, చలికాలంలో స్వెటర్లు ఇచ్చేవాళ్ళు, హీటర్లు పెట్టేవాళ్ళు. ఇలాగా చాలా అద్భుతమైనటువంటి ట్రీట్మెంటు టెక్నీషియన్స్ కూడా ఉండేది. మీరు పార్టీ ఇచ్చారా అని అడిగారు కదా. అయితే స్వప్న మేడం గారు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా, అందరూ కూడా అంతే నమ్మకంగా ఆ సినిమాకి ఎవ్వరూ కూడా మానేయకుండా పనిచేశారు 3 సంవత్సరాలు బట్టి. 3 సంవత్సరాలు ఆ సినిమా అంటే వేరే ఉన్నా వదులుకొని వెళ్ళిపోవడమే. మాకంత హ్యాపీగా ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం ఆ సినిమాకి. గ్యాప్ వస్తే ఎటు ఒకటి జంప్ అయిపోవడం కాదు. అలా చేసినందుకు గాను మాకందరికీ కూడా మనసులో జ్ఞాపకంగా మిగిలిపోయేలాగా వైజయంతి మాలిచ్చారు. వాళ్ళ బ్యానర్ వైజయంతి మూవీస్ కదా. ఒక కృష్ణుడు విగ్రహాన్ని, ఒక 4 అంగుళాల వెండి విగ్రహాన్ని ఇచ్చారు. ప్రతి టెక్నీషియన్కి కూడా పేర్లు రాసుకొని అసలు మళ్ళీ మాకు ఒక ప్రశంసా పత్రం కూడా ఇచ్చారు. మా పేరు ప్రింటింగ్ చేయించి దాని మీద 3 సంవత్సరాల జర్నీకి ఒక కృతజ్ఞతలు అనేది, అది గొప్పగా ఎంత గొప్పగా చెప్పారు అని అంటే, నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను, లేకపోతే అది తీసుకొచ్చి ఆ ప్రశంసా పత్రాన్ని, అంటే ఒక టెక్నీషియన్స్కి ఆ బ్యానర్లో ఎంత వాల్యూ ఇచ్చారు అనేది అర్థమైపోయి ఉండేది. ఇన్నేళ్ల సర్వీస్లో ఎప్పుడు ఇలాంటిది అసలు ఎక్సైట్మెంట్ లేదండి. 25 ఏళ్ల కెరీర్లో ఎప్పుడు చూడలా ఫస్ట్ టైం అంత. అది ఆ ప్రొడ్యూసర్ గారి యొక్క ఔన్నత్యానికి, మంచి మనసుకి నిదర్శనం. ఎందుకంటే ఒక టెక్నీషియన్స్కి ఇంత వాల్యూ ఇచ్చి గుర్తుపెట్టుకునేటువంటి గొప్ప మనసున్న వాళ్ళు వైజయంతి మూవీస్ బ్యానర్ ఆ ప్రొడ్యూసర్ గారండి. అందుకని నేను అన్నా, ఎందుకంటే ఇందాక కూడా ఒక సందర్భంలో అన్నపూర్ణాదేవితో సమానం ఆవిడ పెట్టిన ఫుడ్ మామూలు కాదు, అసలు ఎవరు పెట్టరు కూడా. టెక్నీషియన్స్ అంటే ఏదో సాధారణమైనటువంటి ఫుడ్ ఏదో మామూలు పెడతారు, స్పెషల్గా ఉన్న వాళ్ళకి ఎవరికో స్పెషల్గా ఎక్కడి నుంచో వస్తే అయిపోతుంది. అలాంటి ఇండస్ట్రీలో ఈ రకమైనటువంటి వెజ్ కావాలంటే వెజ్, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే ఏదో ఒక రకం కాదు, 5-6 రకాలు ఉంటాయి ప్రతిరోజు. యూజువల్గా ప్రభాస్ షూటింగ్ అంటేనే ప్రభాస్ కూడా అట్లాగే. ఇప్పుడు ప్రభాస్ గారికి ఆల్రెడీ ఒక మంచి పేరు ఉంది. ఎట్లా అంటే ఆయన ఫుడ్ బాగా పెడతారు, ఎవరికైనా ఇది చేస్తారని ఒక పేరు ఉంది ఆల్రెడీ. అది కృష్ణరాజు గారి తరం నుంచి కూడా ఉంది. అయితే ఆ ప్రభాస్ గారు ఇమేజ్కి ఏమాత్రం తగ్గకుండా, ఆ ప్రభాస్ గారు సినిమా పనిచేస్తేనే అసలు చాలు అనుకునేలాగా ఎంతో గొప్పగా, ఏ మాత్రం కూడా అక్కడ రిమార్క్ రాకుండా మన స్వప్న మేడం గారు అలాగే ఏర్పాట్లు చేయించారు. మామూలుగా సాధారణంగా ఫుడ్కి ఉదాహరణకి నార్మల్ సినిమాకి ఒక 20 లక్షల బిల్లు అవుతుంది అని అనుకున్న, ఖర్చు పెడితే అయిపోతుంది అనుకునే చోట కూడా 120 లక్షలు పెట్టారు. అంటే ఎంత తేడానో చూడండి. అంటే మాకు అన్ని రకాల ఫుడ్ పెట్టారు కాబట్టి, తిన్నాం కాబట్టి చెప్తున్నాం. కనీసం డబల్ కూడా కాదు, 4 రెట్లు ఎక్కువ పెట్టారు, 4 ఎక్కువ రెట్లు పెట్టారు. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో నేను వేరే షూటింగ్లు చేసినప్పుడు
ఆ ఫుడ్ కనీసం తినలేక ఆకలేసి కూడా అసలు తినబుద్ధి కాక చేయి కడిగేసుకొని వచ్చేసిన రోజులు ఎన్నోసార్లు నేను చూసా. ఏది సినిమాల్లో బాగుండేది కాదు. కొన్ని బ్యానర్స్లో కొన్ని చోట్ల అనేక రకాలుగా పెడతారు. ఇక్కడ అలా కాదు. నీకు ఏది నచ్చిందో అదే. అసలు ఎన్ని కావాలంటే అది ఒక 20-30 ఐటెంలు ఉంటాయి. అది అసలు అలాంటి ఫుడ్ అనేది సాధారణమైనటువంటి విషయం కాదు. ఎవరు పెట్టరు కూడా. దానికి కూడా ఒక డేర్ ఉండాలి. అది అంటే మంచి మనసు కూడా ఉండాలి. ఫస్ట్ ప్రతి టెక్నీషియన్ లా కాకుండా ఇంటి పర్సన్ లా ట్రీట్ చేయడం అనేది ఒక మంచి మనసు ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. ఇవన్నీ కలిపి ఈ పాజిటివిటీస్ అన్ని కలిపే సినిమా పైన రిఫ్లెక్ట్ అయ్యి ఈ రోజు ఒక గ్రాండ్ సక్సెస్. ఎందుకంటే ఇండియన్ సినిమాలో ఒక మార్క్ అయిపోతుంది. త్వరలో 1000 కోట్ల దేశంగా దూసుకుపోతుంది. 900 కలెక్ట్ చేస్తుంది ప్రస్తుతం. గతంలో మేము అనుకునేవాళ్ళం ఎన్నో సందర్భాల్లో పని చేసుకున్న అంటే పక్క డిపార్ట్మెంట్ల వాళ్ళతో ఎన్నో సందర్భాల్లో మేము గతంలో వేరే సినిమాల దగ్గర అనుకునేవాళ్ళం. బాధపడి ఫుడ్ బాగోపోతే తినలేక ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, వీళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టేస్తున్నారు అని. ఎప్పుడైనా డబ్బులు ₹1,00,00,000 ఇచ్చినా సరే ఆ మనిషికి సంతృప్తి ఉండదు. ఆ కోటేనా, ఇంకో 2 కోట్లు ఇస్తే 4 బిల్డింగ్లు కొనుక్కున్నాడుగా సెటిల్ అయిపోయినా కదా అనే ఆశ ఉంటుంది. ఎప్పుడైతే ఒక సరైనటువంటి ఫుడ్ ఆకలితో ఉన్న వ్యక్తికి ప్రశాంతంగా తినగలిగాడని పెడితే, అమ్మో ఎంత మంచి భోజనం పెట్టారంటే ఆ యొక్క నోటి నుంచి వచ్చే ఆ వాయిస్ అది పెద్ద సక్సెస్. అదే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే అసలు ఏ ఒక్కళ్ళలో కూడా ఇది బాగోలేదని చెప్పుకోవడానికి అవకాశం లేదు. అసలు మంచి సంతృప్తికరమైనటువంటి భోజనం చేసాం మేము. మంచి ఫుడ్ పెట్టారు. అది ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఎంత ఇచ్చారు అనేది ఇవాళ ఉంటే రేపు ఖర్చు అయిపోతాయండి. పేరు ఇప్పుడు ఈరోజు మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం. ఎందుకంటే ఇంత మంచి సినిమాకి మనం పనిచేయటం అవకాశం ఇవ్వటమే కాక మనల్ని, ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఎండలో వానలు ఇలా పనిచేస్తున్నప్పుడు నిజంగా ఆ పాత రోజుల్లో పెట్టిన ఫుడ్ అది తినుంటే ఆరోగ్యాలే పాడైపోతాయి. ఇన్నేళ్ళు కూడా ట్రావెల్ చేయలేము. ఉన్నది ఫస్ట్ ఫుడ్ బాగోకపోతే షూటింగ్కి వెళ్ళాం. ఎందుకు డబ్బులు ఒక సినిమా చేస్తుంటే ఆ సినిమా కదా ఇంకో సినిమాకి ఇస్తారు. ఫుడ్ బాగోట్లేదు వెళ్ళం మేము. ఎందుకు మానేసేవాళ్ళం, వేరే ఇంకో సినిమా ఎత్తుక్కునేవాళ్ళం. ఎందుకు? కేవలం ఫుడ్ కోసం. ఎందుకంటే మనం మనిషి బతికేదే ఫుడ్ కోసం. ఫుడ్ తిన్నా ఇది ఎంత డబ్బు సంపాదించినా ఇంటికెళ్ళి కూడా అదే మనం కొనుక్కు తినాలి కదా. అటువంటి ఫుడ్ విషయంలో అన్నపూర్ణాదేవితో సమానం స్వప్న మేడం గారు. ఏ ఒక్కరిని కూడా ఏ రోజు కూడా తక్కువ చేసి చూడలా. ఎంతో అసలు చాలామంది వర్కర్లు అయితే స్వప్న మేడం గారిని చాలామంది టెక్నీషియన్స్ అక్క అని పిలుస్తారు. స్వతంత్రంగా పిలుస్తారు, చాలా ఫ్రీడంగా. అంత ఫ్రీడమ్ ఉంటారు మేడం గారు. థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలని మాతో షేర్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి మెటా న్యూస్ స్పెషల్ డిస్కషన్ కల్కి గురించి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం డిస్కషన్స్ అండ్ ఫిలిం టాపిక్స్ గురించి మీతో చేద్దాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.